హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సౌదీలో డ్రైవర్కు శాలరీ ఎంత, రూమ్ ఎవరిస్తారు, డ్రైవర్ పని మీద పోతే డ్రైవింగ్ ఒకటే చేపిస్తారా లేదా, దాని గురించి అండి పూర్తి వీడియో అండి. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. తెలిసిన వాళ్ళు అయితే ఇబ్బంది లేదు, చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. ఈ వీడియో ద్వారా పూర్తిగా వాళ్ళకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళితే డ్రైవర్ పని ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే లేవాలా, 6 గంటలకు రెడీ అయిపోవాలా, 6 నుంచి 7 ఆ మధ్యలో, అంటే 6:30 6:40 ఆ టైమింగ్ పడుతుంది అనమాట, స్కూల్ టైమింగ్స్. ఆ టైమింగ్లో మనం వచ్చేసి రెడీగా ఉండి వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి, మళ్ళీ వచ్చేసి మధ్యాహ్నము 12 గంటలప్పుడు కానీ 1 గంటకు ఆ మధ్యలో ఎప్పుడన్నా పడవచ్చండి. 10 నిమిషాలు అటు ఇటుగానే పడుతూ ఉంటాయి. రిసీవ్ చేసుకోవాలా, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేయాలండి. వాళ్ళ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 నుంచి ఎక్కడికన్నా వీళ్ళు షాపింగ్కు బయటికి వెళ్తే పిలుచుకొని వెళ్ళాలా. రాత్రి 9 కానీ 10 కానీ అంతవరకు వెయిట్ చేసి పిలుచుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేయాలా. మరుసటి రోజు నుంచి సేమ్ అలాగే గురువారం వచ్చేంత వరకు అలాగే జర్నీ డైలీ ఉంటుంది. స్కూల్ ఉండే శుక్రవారం హాలిడే ఉంటుంది. శుక్రవారము శనివారం 2 రోజులు స్కూల్ ఉన్నాం అనమాట ఇక్కడ. తర్వాత మనకు ఫుడ్ కొన్నిసార్లు వీళ్ళేస్తారు, మన పిలిపించుంటారు కదా, వీసా ఇచ్చి కపిల్ వాళ్ళు ఇస్తారు, లేదా సమ్ టైమ్స్ ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరండి. అంటే మనకు అగ్రిమెంట్లో ఉంటుంది కదా, ఖచ్చితంగా ఫుడ్ వీళ్ళదే అని రాసి ఉంటే వీళ్ళే ఇస్తారు. లేదు వీళ్ళకి ఏం సంబంధం లేదు, ఓన్లీ శాలరీ ఒకటే ఉంటుంది అనుకుంటే ఆ శాలరీ ఒకటే ఇస్తారు. ఫుడ్ ఎప్పుడన్నా వీళ్ళకు మీ మీద ప్రేమ కలిగితే డ్రైవర్ మీద అప్పుడు ఇస్తారు, అంతమించి డైలీ అయితే ఇవ్వరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు శాలరీ వచ్చేసి కొత్తగా వచ్చిన డ్రైవర్లు వచ్చేసి 1500 రియాల నుంచి 1600 రియాల మధ్యలో ఉంటుంది. ప్లస్ ఫుడ్ కూడా మనదే ఉంటుంది. పాత డ్రైవర్ అయితే 1800 నుంచి 2000 2200 ఆ మధ్యలో ఉంటుంది శాలరీ. ఒక్క రియాల్కి వచ్చేసి 22 రూపాయల 50 పైసలు ఉందండి ఇప్పుడు రేట్, కరెన్సీ రేటు. దాని ప్రకారం చేసుకుంటే 1500 ఇంటూ 22 వేసుకుంటే 33,000 చిల్లర అవుతుంది. అది 1800 ఇంటూ 22.5 వేసుకుంటే 40,000 అవుతుందండి. అలా గడుస్తూ వెళ్తూ ఉంటే నెల రోజులు గడిచిన తర్వాత మనకు అకౌంట్లోకి, మన ఇక్కడ సౌదీలో అకౌంట్ చేపిస్తారండి, బ్యాంక్ అకౌంట్. ఆ అకౌంట్లోకి ఫోన్పే అనమాట. మనకి ఇండియాలో ఫోన్పే ఎలానో ఇక్కడ సౌదీలో ఫోన్పే మాదిరిగానే HTC పే, బరక్ ఇలాంటివి కొన్ని యాప్లు ఉన్నాయన్నమాట. దాంట్లోకి మన అకౌంట్లోకి డబ్బులు వేసేస్తారు. పర్ మంత్ డేట్ టు డేట్ డబ్బులు అయితే పడతాయి అకౌంట్లోకి, ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు డ్రైవింగ్ పని మీద పిలిపించి వేరే పని అయితే ఇవ్వరండి. వాళ్ళకు డ్రైవర్ అని చెప్తే డ్రైవింగ్ ఒకటే ఉంటుంది. మీకు ఇండియాలోనే వచ్చేటప్పుడు అగ్రిమెంట్ ఉంటుందండి, పలానా వరకు చేయాలి అని. ఆ అగ్రిమెంట్ మీద పూర్తిగా చదువుకొని సైన్ చేసి మళ్ళీ మన దగ్గర ఒకటి జిరాక్స్ కాపీ మనకి ఇచ్చేస్తారు, ఒకటి వాళ్ళు పెట్టేసుకుంటారు, ఒకటి వీడియో బయట కూడా తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళు చెప్పిన పని చేయాలా, లేదంటే మీరు రిటర్న్ ఇండియాకి ఏదన్నా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇండియాకి వెళ్ళిపోవాలన్నప్పుడు మీరు మీ ఖర్చులతో టికెట్ కానీ అక్కడ మీ కపిల్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఆ డబ్బులు మీరు ఇచ్చేసి రిటర్న్ మీరు ఇండియాకు ఆ డబ్బులు ఇచ్చేసి మీరు అప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. వాళ్ళు అగ్రీ చేస్తే, సౌదీ వాళ్ళు అగ్రీ చేస్తే అప్పుడు మీరు ఇండియాకి వెళ్ళిపోవచ్చండి. లేకుంటే మీరు ఈ అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు వర్క్ చేయాల్సింది ఉంటుంది. మనకు వచ్చేసి పని ఎట్లా ఉంటుందంటే, డ్రైవర్ పని ఉదయాన్నే ఇట్లా పిలుచుకురావడం, మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇట్లా డ్యూటీలు తిరుగుతూ ఉంటాయి. సిటీలలో అయితే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సౌదీలో కొన్ని చోట్ల పల్లెలు ఉన్నాయండి. ఆ పల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడైతే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. కొత్తగా వెళ్ళేటోళ్ళు అయితే నా సజెషన్ ఏంటంటే, పల్లెలు ఉంటాయి అన్నమాట, గసీం ఏరియాస్ కానీ ఇట్లా కొన్ని ఏరియాస్ ఉన్నాయి అన్నమాట. అక్కడికి వెళ్తే మీకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, ట్రాఫిక్ కూడా అంతగా ఉండదు, ఈజీగా కొద్దిగా నేర్చుకోవచ్చు అన్నమాట. నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు పల్లెకి వెళ్ళా, మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత 1 సంవత్సరంన్నర అక్కడ చేసా, మళ్ళీ తర్వాత సిటీకి షిఫ్ట్ అయ్యా అనమాట. ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అంటే నేను ఇండియాకి వెళ్ళి మళ్ళీ సౌదీకి వచ్చాను అనమాట. మనకు వచ్చేసి రూమ్ అయితే వీళ్ళే ఇస్తారు, పక్కా అయితే రూమ్ వీళ్ళే ఇస్తారు.
రూమ్లో మనకు ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, మన రూమ్లో హీటర్స్ కానీ మొత్తం అయితే వీళ్ళే స్పాన్సర్ ఇస్తారండి. మనకు వచ్చేసి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఏమంటే మనకు అగ్రిమెంట్లో ఫుడ్ గురించి ఏమైనా యాడ్ చేసి ఉంటే వీళ్ళు ఇస్తారు, లేదంటే మన శాలరీలోనే మనమే పక్కా వండుకొని తినడమే స్టార్ట్ చేయాలి. లేదు వీళ్ళు ఇస్తారులే ఫుడ్లోనే అని మనం వెయిట్ చేస్తామంటే వాళ్ళ ఫుడ్కు మన ఫుడ్కు చాలా వారా ఉంటుంది. మనమే చేసుకోవడము కరెక్ట్గా ఉంటుంది. నన్ను అడిగితే సొంతంగా మనం రూమ్లో వండుకోవడమే బెస్ట్ అండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి పెట్టండి. కొత్తగా నా ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టండి. ఏ కొత్త వీడియో చేసినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీతో కలుస్తానండి. బాయ్.